నడుపుతూ జీవనం సాగిస్తున్న యువకుడు డబ్బులు సరిపోక మహిళ గొంతు కోసి దొంగతనానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం జరగగా కేసును ఛేదించి డీఎస్పీ సత్తయ్య గౌడ్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. కంది మండలం మామిడిపల్లిలో సోమవారం ఓ మహిళ పశువులు కాస్తోంది. అక్కడికి వెళ్లిన నిందితుడు మ్యాతరీ జగన్ ఆమెతో మాటలు కలిపి 4 తులాల బంగారం అపహరించడానికి ప్రయత్నించాడు. మహిళ అతనికి ఎదురు తిరగగా కత్తితో మెడపై, కడుపులో పొడిచి బంగారంతో పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 16 గంటల్లో సీసీఎస్ పోలీసులు కేసును ఛేదించినందుకు వారిని అభినందిస్తూ రికార్డు అందించామన్నారు. కార్యక్రమంలో సీసీఎస్ సీఐ శివకుమార్, సీఐ క్రాంతికుమార్, ఎస్ఐ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. తేదీ 22/12/2025 నాడు మధ్యాహ్నం అందాజా 2-2:30 గంటల ప్రాంతంలో మామిడిపల్లి గ్రామ శివార్లో ఆ గ్రామస్తురాలు ఒక 35-36 సంవత్సరాల యువతి వారికి సంబంధించినటువంటి పశువులు బర్రెలు మేపుకుంటూ చేస్తున్న అక్కడ ఊరు బయట రోడ్డు దగ్గరలో పశువులు మేపుతుంటే ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఆమెపై దాడి చేసి ఆమె మెడలో ఉన్న పుస్తకాల తాడు లాక్కోవడానికి ప్రయత్నం చేయగా ఆమె దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించగా అటు వ్యక్తి గుర్తు తెలియని నేరస్తుడు ఆమెపై కత్తితో దాడి చేసి కడుపులో మెడపై గాయం చేసి అవి పుస్తకాల తాడు పుంజుకొని పారిపోవడం జరిగింది. ఈ విషయంగా దరఖాస్తులాగా కేసు నమోదు చేసి సంగారెడ్డి రూరల్ పోలీస్, సంగారెడ్డి డివిజన్ పోలీస్ మరియు సీసీఎస్ సంయుక్తంగా ఎస్పీ గారి ఆదేశానుసారం ఎస్పీ గారి పర్యవేక్షణలో ఈ టెక్నికల్ ఎవిడెన్స్, అక్కడ ఉన్నటువంటి ఫిజికల్ లోకల్ ఇంటెలిజెన్స్, అక్కడ ఉన్నటువంటి సాక్షులను విచారిస్తూ ఈ కేసులో దర్యాప్తు ముందుకు సాగించి 24 గంటల లోపలనే నేరస్తుడైనటువంటి మ్యాతరీ జగన్, తండ్రి లక్ష్మయ్య 37 ఇయర్స్, ఇతను సొంత ఊరు మునిపల్లి మండలం తాటిపల్లి, కానీ ప్రస్తుతం పటాన్చేరులో ఉంటున్నాడు. ర్యాపిడో డ్రైవర్గా పనిచేసుకుంటూ బతుకుతున్నాడు. అతన్ని పట్టుకోవడం జరిగింది. అతన్ని పట్టుకున్న తర్వాత విచారిస్తే అతను తెలిపినది ఏమనగా అతను ర్యాపిడో నడుపుకుంటూ అతని యొక్క జీవనం సాగిస్తున్నాడు. వచ్చే డబ్బులు అతని యొక్క లావిష్ ఎక్స్పెన్సెస్కు, అతనికి ఖర్చుతో కూడుకున్న జీవనాన్ని గడపడానికి సరిపోకపోవడం వల్ల ఎలాగైనా తప్పుడు మార్గంలోనైనా డబ్బులు సంపాదించేసి విలాసవంతమైన జీవితం గడపాలని నిర్ణయించుకొని దానికి ఇప్పుడు బంగారం రేటు కూడా బాగా ఉండడం వల్ల స్నాచింగ్ చేస్తే డైరెక్ట్ బంగారం దొరుకుతుంది. బంగారం అమ్ముకోవడం కూడా ఈజీ కాబట్టి పైసలు ఎక్కువ దొరుకుతాయని ప్లాన్ చేసుకొని ఒక పథకం వేసుకొని ఈ రకంగా ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేయాలన్న ఉద్దేశంతో ఆ రోజు పటాన్చేరుకి రావడం జరిగింది. వచ్చేసి ఎక్కడికి వెళ్ళి వాచ్ చేస్తూ వస్తుంటే ఆ సమయంలో ఈ ఒంటరిగా ఉన్న మహిళ అతనికి కనిపించడం జరిగింది. దాన్ని ఆ పరిస్థితిని అదనుగా చేసుకొని ఈ నేరం చేయడం జరిగింది. ఇప్పుడు ఇతన్ని కూడా పై రాబరీ కేసు మరియు హత్యాయత్నం కేసు నమోదు చేసేసి ఇతనిపై నేరస్తునిపై కఠిన చర్యలు తీసుకొని శిక్ష పడేలాగా టెక్నికల్ ఎవిడెన్స్ మరియు మిగతా ఎవిడెన్స్ అంతా సేకరించి కేసును బలంగా నిర్మించి అతనికి శిక్ష పడేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.